హాయ్ అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను డబుల్ కా మీఠా చేద్దామని. ఈ రోజైతే కుదిరింది. ఇది కరోనా టైంలో అయితే నేను చాలా సార్లు చేశాను. అప్పుడైతే యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. ముందుగా దీనికైతే మిల్క్ బ్రెడ్ అయితే 8 పీసులు తీసుకున్నాను. 8 పీసులు 4 వైపులా బ్రౌన్ కలర్ ఉంటుంది కదా! ఆ బ్రౌన్ కలర్ అయితే తీసేయాలి. ఇంకా బ్రౌన్ కలర్ తీసేసాక 8 పీసుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక బాదం పప్పులను, జీడిపప్పులను అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలి. మనం ఏ ప్యాన్లో అయితే డబుల్ కా మీఠా చేస్తాం అనుకుంటున్నామో అదే ప్యాన్లో అయితే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జీడిపప్పులు, బాదం పప్పులు ఫ్రై అయ్యాక వేరే బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇందులో అయితే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ ముక్కలను అయితే ఇందులో కాల్చుకోవాలి. ఇదేంటంటే నూనెలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ బ్రెడ్ ముక్కలు. ఇంకా నూనె ఎక్కువ పీల్చేస్తుందని ఇలా ప్యాన్‌లో నేను మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని అయితే ఇలా కాల్చుకున్నాను. ఇంక ఇవి ఇలా కాల్చుకొని తీసేసాక మళ్ళీ అదే ప్యాన్‌లో అయితే ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను. పంచదార పాకమేమీ రావసరం లేదు. పంచదార కరిగాక ఈ బ్రెడ్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి ఈ వాటర్‌లో. ఇంక ఈ బ్రెడ్ ముక్కలల్లో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంక ఈ బ్రెడ్ ముక్కలకి ఈ పంచదార పాకం పట్టే వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగా మరిగించిన పాలు ఒక కప్పు ఇందులో మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ మరిగించిన పాలు వేశాక మొత్తం ఒకసారి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. ముందుగా వేయించిన జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్‌గా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకంతే రెడీ డబుల్ కా మీఠా. ఇంక ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.